హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో సండే వ్లాగ్ ఎందుకు చేస్తావు, రిమైనింగ్ డేస్లో ఎందుకు చేయనంటే, రిమైనింగ్ డేస్లో నేను వర్క్ చేసి స్కూల్కి వెళ్తాను. నాకు 3 డేస్ ఏం తిన్నానో చెప్పడం కుదరదు, కానీ సండే మాత్రం కుదిరిద్ది. సండే మార్నింగ్ లేచినామంటే మాకైతే కరెంట్ లేదనుకుంటే లేవంగానే ముందైతే ఒక లైవ్ పెట్టేశాను. లైవ్ అయిపోయింది. లైవ్ తర్వాత ఇంకా మనం బ్రష్ చేసుకొని తింటాం కదా, ఫేస్ వాష్ చేసుకొని. అండ్ ఉల్లిపాయ దోశ అయితే మా అమ్మని పోయమని చెప్పాను. ఉల్లిపాయ దోశలోకి చట్నీ చేద్దాము అంటే కరెంట్ లేదు. మా అమ్మ అయితే వేసిన పప్పులు పచ్చిమిర్చి నూనెలో వేసి వేయించి పెట్టింది. అవి చల్లారాక రోట్లో వేసి పచ్చడి చేసింది అనమాట, కచ్చా పచ్చాగా. ఇంకా మా అమ్మకి చెప్పా, కరెంట్ వస్తుంది మా దంచకు అని, కానీ మా అమ్మ దంచేసింది అనమాట రోట్లో వేసి. నాకు మామూలు దోశ అయినా బోర్ కొట్టేది, కానీ ఆనియన్ దోశ అస్సలు బోర్ కొట్టదండి. నాకు ఇష్టం ఆనియన్ దోశ. ఈవెన్ చట్నీ లేకపోయినా సరే వెల్లుల్లి కారమైనా ధనియాల కారమైనా వేసుకొని తినేస్తాను. నాకు ఇంక చట్నీ కూడా అవసరం లేదు. దీంట్లోకి చూశారు కదా, కచ్చా పచ్చాగా రోట్లో దంచింది మా అమ్మ. అయితే తాలింపు కూడా వేయలేదండి, నిజంగా చట్నీ చాలా బాగుంది. సో సండే మార్నింగ్ అయితే ఒక 2 ఉల్లిపాయ దోశలు తినేసాను నేను. యాక్చువల్గా మేము ఎక్కువ బయట తెచ్చుకుంటాం కదా, ఈ సండే 3 పూట్ల మా అమ్మ అయితే ఇంట్లోనే చేసింది. యాక్చువల్గా మా నాన్న తెస్తానని చెప్పాడు బయట, వద్దులే అన్న నేను, మా అమ్మ కూడా వద్దంది, కానీ మా నాన్న బయటకు వెళ్ళిపోయాడు, ఏం తినలేదులే. మధ్యాహ్నానికి అయితే కోడిగుడ్డు పులుసు అండి. మేము ఈ సండే నాన్ వెజ్ తెచ్చుకోకూడదు అని ఫిక్స్ అయ్యి మధ్యాహ్నం కోడిగుడ్లు పులుసు చేసాం. కానీ సస్పెన్స్ ఏం తెలుసా, మధ్యాహ్నం తెచ్చుకోలేకపోయినా మా నాన్నకి సాయంత్రం అయితే తినాలనిపించిందండి. సండే అంటే అసలు ఆ నాన్ వెజ్ అనే మా నాన్నకు ఉంటుంది మైండ్లో. మేము ఎంత వద్దు అన్నా మా నాన్న తెస్తాడు. వేడివేడిగా కోడిగుడ్డు పులుసు మధ్యాహ్నం కమ్మగా తిన్నాం కదా, తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి అన్నమాట. ఈ కోడిగుడ్డు పులుసు మా అమ్మ చింతపండు ఉల్లిపాయలతో చేస్తుంది. తిన్న తర్వాత బత్తాకాయలు తెచ్చారు మా నాన్న. అయితే జ్యూస్ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం బత్తాయి జ్యూస్. బయట ఒక గ్లాస్ 50 రూపాయలు తీసుకుంటారు అనుకుంటా. మనమైతే ఇంట్లో చేసుకుంటే ఒక 5 కాయలు తీస్తే నాకు ఒక గ్లాస్ వచ్చిందండి. వాళ్ళైతే ఇంకా జ్యూస్ ఎక్కువ రావాలని దాంట్లో అంతంతలా ఐస్ ముక్కలు కూడా వేస్తారు. సో మనకి తెలియని విషయం ఏంటంటే, ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ అయితే మీ అందరికీ తెలుసులే, కొంచెం వాళ్ళకి కలిసి వస్తుంది అనమాట ఐస్ వేస్తే. మాకైతే ఇంట్లో నేనైతే ఐస్ ఏం వేసుకోలేదండి, షుగర్ కొంచెం వేసాను. బత్తాయి అనేది స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో మనకి నీరసంగా ఉన్నప్పుడు ఇది మంచి ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. సాయంత్రం చెప్పాం కదా, మధ్యాహ్నం అయితే కోడిగుడ్డు పులుసులో సరిపెట్టిన, సాయంత్రానికి అయితే బిర్యానీ తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ చాలా రోజులైంది కదా చికెన్ తేక అనేసి మా నాన్న చికెన్ తెచ్చాడు. కానీ మా అమ్మ ఈ మధ్య చికెన్ చెడగొడుతుందండి, టేస్ట్ లేకుండా చేస్తుందని నేను చికెన్ తేవద్దని చెప్పా. కానీ మా తమ్ముడు ఏమో తీసుకురా నాన్న నేను చేస్తా అన్నాడు. సో తెచ్చిన చికెన్లో మా అమ్మ సగం మా తమ్ముడు సగం చేశారు. మా తమ్ముడు చేసింది ఘాటుగా ఉంది, కానీ మా అమ్మ చేసింది మాత్రం ఇన్నాళ్ళకి కానీ మా అమ్మ చేసిన చికెన్ ఈసారి కుదిరిందండి, చాలా బాగుంది. కానీ నేనైతే తినలేదండి, లైట్గానే తిన్నాను. నేను ఎందుకో లైవ్స్ ఈ బిజీలో మిస్ అయిపోయా. మార్నింగ్ అయితే ఆనియన్ దోశ, మధ్యాహ్నం అయితే కోడిగుడ్డు పులుసు, తర్వాత బత్తాయి రసం. ఇంకా చెప్పాలంటే నైట్ డిన్నర్ చికెన్ ఉంది. వీడియో ఎందుకు చేయలేదంటే, నేను లైవ్స్ పెట్టుకోవడం వల్ల నాకు వీడియో మర్చిపోయి అసలు వీడియో చేయడం సంగతి లైవ్లోనే తినేసాను. సారీ అండి. కానీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.